బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సో ఎలాగో మీ బాల్యం గురించి వచ్చింది. సో మీ పాట స్టార్టింగ్ జర్నీ గురించి వచ్చింది కాబట్టి అవును. సో అసలు ఈ జానపదాల పైన, ఈ హ్మ్. పాటల పైన హ్మ్. మీకసలు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? అసలు మీకు ఈ పాటే మీ ప్రపంచంగా మారడానికి అసలు ఏంటి ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్తారా? అవును. అంటే ఊర్లో ఎట్లా ఉంటదంటే పల్లెటూర్లలో హ్మ్. పెద్ద పెద్ద నాట్లేసుకుంటా అమ్మవాళ్ళు పాడుతుంటారనమాట. హ్మ్. హ్మ్. మూవీలలో పాటలొచ్చేది నాట్లేసుకుంటా పాడే పాటలు అవును. పాడుతుంటారనమాట. అవును. హ్మ్. నాకనిపించిందనమాట. అప్పుడు అమ్మ బాగా పాడుతుంటదనమాట. ఇప్పుడు హ్మ్. వర్షాలు ఇప్పుడు బాగా కురుస్తున్నాయి గదా! అమ్మ హ్మ్. నడుచుకుంటే నడుచుకుంటేనే వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా ఎక్కడున్నవయ్యా వలలా సక్కనాన దేవా వలలా కాలం కరువాని వలలో కలువరిల్లె జనులో వలలా వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా అని ఇట్లా అమ్మ పాడుతుంటే నేను వెనకబట్టి ఆ! సితకాతొరుపాయే వలలో సీమలు గరువాయే వలల ఆరిద్ర ఒరుపాయే వలలో అరకతులొరుపాయే వలల మంగపూ ఒరుపాయే వలలో మండే సంగీ వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలం ఇంకా నీకైనా వలలో దయాలేద స్వామి వలల దయాలేద స్వామి వలల హ్మ్. అంటే చూడండి ఈ పాట వినేసరికి మీ ఫేస్‌లో ఒక చిరునవ్వు వచ్చింది గదా! యెస్. పల్లెకి, అదే విధంగా మట్టిలో ఉండే మనుషులకి హ్మ్. అదొక గొప్ప ప్రాముఖ్యత ఉంటదనమాట. ఆ పాట వినంగానే అసలు ఇదేం పాటమ్మా! భలే కొత్తగా అనిపించింది. నేనిట్లా వాళ్ళ మంగ పువ్వు రూపాయి అట్లాంటియేందంటే అక్కడ పల్లెల్లో మాట్లాడుకునే పదాలనమాట. ఆ! ఆరిద్ర పురుగొస్తే మనం నాట్లేసే సమయం వచ్చిందని అంటారు ఊర్లల్ల. ఓహ్! ఓహ్! అట్లా అంటుంటే నాకిట్లా అనిపించింది ఏం పాటలన్నమాట ఈ జానపదాలురా మామూలు హ్మ్. కష్టం చేస్తూ పాడుకునే పాటలు. ఇప్పుడు సినిమా పాటలు కొన్ని ఉంటాయన్నమాట. బంతి, చామంతి అని ఆ! అట్లాంటి పాటలు విన్నాం గదా! హ్మ్. ఇదేందో కొత్తగుంది నేచురల్‌గా హార్ట్‌కి టచ్ అయితేనని చెప్పి ఇవి నేను నేర్చుకోవాలని చెప్పి అమ్మ దగ్గరుండే పాటలు మొత్తం నేర్చేసుకున్నానన్నమాట. ఓకే. అంటే మీ ఫస్ట్ గురువు మీ అమ్మే. అమ్మే. వావ్! నిజంగా ఆ! ఎక్కడికెళ్ళినా గూడా అమ్మ గురించి నేను చెప్తూనే ఉంటా. నాన్న గూడా బాగా పాటలు పాడుతుంటాడు. హ్మ్. నాన్న, అమ్మ ఇద్దరు. హ్మ్. వాళ్ళ సో, ఆ జానపదాలకి ఇప్పుడు మనం ఒక సాంగ్ రాయాలి అంటే మూవీకైనా సరే, ఏమైనా అవును. సరే అసలు ఆ స్టోరీ ఏంటి? సిట్యుయేషన్ ఏంటి? ఇవన్నీ ఆలోచించి ఒక సాంగ్ రాయాలంటే ఒక మినిమమ్ 2, 3 డేస్ పడతది. అవును. బట్ అప్పట్లో పెద్దవాళ్ళు అసలు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో అంతే. అంతే. అసలు ఇన్‌స్టంట్‌గా అలా పాట రూపంలో బయటకొచ్చేది. సో, అదే అవును. ఇప్పుడు అద్భుతమైన ఫోక్ సాంగ్స్‌గా మారాయి. అవునవును. ఆ! సో, అండ్ ఫోక్ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది. మీరు ఫోక్ సాంగ్స్ గురించి గూడా ఫోక్ ఇండస్ట్రీ గురించి ఒక అవును. లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక ఆహ్, స్టేట్మెంట్ పాస్ చేశారు. అవును. ఫోక్ ఇండస్ట్రీ బాలేదిప్పుడు. బాలేదు. అప్పట్లాగా లేదు అని. అస్సలు బాలేదు. నేనిప్పుడు ఎందుకు? గూడా చెప్తా ఫోక్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు వరస్ట్‌గుంది. ఎందుకండి? అంటే ఇప్పుడు మూవీ సాంగ్స్ అంటే కంటే ఒక్క ఫోక్ సాంగ్సే బాగా పాట ఎక్కువ చేసి అహా! వినిపిస్తున్నాయి. మూవీస్ ఫోక్ సాంగ్స్ అంటే ఫోక్ సాంగ్స్‌లో చేసే పర్సన్స్‌ని నేను తిట్టట్లేదు. ఆ! ఫోక్ సాంగ్స్‌లో కొంతమందిని ఉద్దేశించి కాదు నేననేది ఏందంటే ఫోక్ ఇండస్ట్రీ బాలేదని చెప్తున్నా. హ్మ్. ఫోక్ సింగర్స్ బావున్నారు. ఫోక్ పాటలు బావున్నాయి. హ్మ్. మన సంస్కృతి సాంప్రదాయాలు బావున్నాయి. అందులో కొన్ని వచ్చే పాటలు హ్మ్. ఈ రోజులలో ఒక ఫోక్ సాంగ్ చేయాలంటే 15,00,000, 20,00,000 అవుతదా? హ్మ్. అవుతుంది. హ్మ్. ఇదివరకి ఓల్డ్ పాటలు ఉన్నాయన్నమాట. కొన్ని పాటలన్నమాట. హ్మ్. హ్మ్. మల్లె చెట్టు కిందికెళ్ళి మదానం ఆ! నామయారే, ఆ! అదే విధంగా నా అందం చూడు బావయ్య అని కొన్ని అద్భుతమైన పాటలున్నాయి. హ్మ్. అప్పుడు మామూలుగా 10,000, 20,000తోని పాటయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే, ఈ పాట 10,00,000 పెట్టినామంటే హిట్ గావాలి. ఒక హ్మ్. ఫోక్ ఇండస్ట్రీలో ఒక గ్రూప్ ఫార్మ్ అయిందన్నమాట. ఆహా! హ్మ్. ఒక కొరియోగ్రాఫరు, ఒక వీడియోగ్రాఫరు, ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక సింగరు, ఒక్క పాట ఒక పాప ఒక సింగర్ హిట్ అయిందనుకో 10 పాటలు పాడినా ఆమె పాడాలి. 10 ఆ! పాటలు కొరియోగ్రాఫర్ చేయాలన్నా ఆయనే చేయాలి. హ్మ్. 10 హ్మ్. సార్లు మ్యూజిక్ కొట్టాలన్నా మనోడే కొట్టాలి. హ్మ్. 10 సార్లు యాక్టింగ్ చేయాలన్నా వాళ్ళే చేయాలన్నమాట. హ్మ్. కానీ ఈరోజు నేను ఒక ఎట్లా ఉన్నదనంటే కొంతమంది వ్యక్తులున్నారు. హ్మ్. పాట అంటే ప్రాణం అయ్యేటోళ్ళు. హ్మ్. ఉద్యమాలు తెలంగాణకు ఉద్యమం చేసినప్పుడు కాళ్ళకు గజ్జెలు కట్టి, హ్మ్. డప్పును సంకన పెట్టుకొని పోయినోళ్ళు ఎంతోమందున్నారు. ఈరోజు వాళ్ళంతా అక్కడే ఉన్నారు మరుగున పడి. కొత్త కొత్త వ్యక్తులొస్తున్నారు. మీరు చూస్తూనే హ్మ్. ఉన్నారన్నమాట. అంటే హ్మ్. టాలెంట్ ఉండొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో హిట్ అయిన వారు లైవ్‌లో పాడమనండి. హ్మ్. లైవ్‌లో ఒక్కొక్కరిని 10, 10 నిమిషాలు పాడమని ఎవ్వరు పాడరు. హ్మ్. హ్మ్. అంత ఎట్లా ఉంటే రియల్ వాయిస్ ఏమో ఫేక్ అయినాయి. హ్మ్. రికార్డింగ్ వాయిస్ ఏమో బదలైంది. హ్మ్. షేకు అట్లా ఎట్లా హ్మ్. ఉంటదనంటే అట్లా ఉండకూడదు ఏదైనా హ్మ్. సరే. అంటే ఒక రియాలిటీ గ్రూప్ అవ్వడం వల్ల కొత్త గ్రూప్ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు రావట్లేదు. అంటున్నారు. నేను హ్మ్. చెప్పిన కొంతమంది ఏందంటే ఈ మధ్య కాలంలో హ్మ్. గ్రూపే అండి నిజంగా. హ్మ్. ఫోక్ ఇండస్ట్రీ అనేది కొంతమంది గురించి నేను చెప్తాను. అందరి గురించి కూడా హ్మ్. చెప్తా. హ్మ్. ఎలాంటిది ఏమొచ్చినా కూడా నేను ఫస్ట్ ఉంటానన్నమాట. అక్కడ ఎవరికైనా అన్యాయం జరిగినా. ఇంకొకటి ఫోక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే దొంగలు చాలా మందున్నారు ఇందులో. అంటే ఎలా? ఎలా ఏ పాటల విధంగా? దొంగలు. ఆహా! ఒక్కటి నేనెట్లా ఉంటదనంటే నేనొక పాట పాడతా విలేజ్ పాట. హ్మ్. కట్ జేస్తే ఏమైతదంటే వేరే దగ్గర పాట వినపడతది. వేరే వర్షన్‌లో ఇనపడతది.
సౌండింగ్ అదే, బాణీ అదే. కానీ ఓహ్! మార్చి పాడుతుంటారనమాట. ఆ! ఎవరి కాళ్ళు ఏమని యేసుకుంటారంటే, నేను లిరిక్ రైటర్, నేను డాన్సర్, నేను కొరియోగ్రాఫర్ అని యేసుకుంటారు గానీ, హ్మ్. ఆ లిరిక్ వచ్చిన ప్రాముఖ్యత ఎక్కడి నుంచొచ్చింది? హ్మ్. ఏ హ్మ్. మట్టితనం నుంచి వచ్చింది? ఏ మట్టి తల్లి గొంతులో నుంచి వచ్చింది? అది చూడట్లేదనమాట. హ్మ్. హ్మ్. అట్లా. సో, ఇలా మీ సాంగ్స్ ఏమన్నా దొంగిలించినవేమైనా చాలా ఉన్నాయా? ఉన్నాయండి. చాలా. అవును. సో, ఒక సాంగ్ అంటే జెప్తారా? అట్లా ఎట్లా చెప్పుకోవాలంటే చాలా చాలా జరిగినాయనమాట. ఒక్క సాంగ్ అంటే మీ దగ్గర నుంచి హ్మ్. ఎళ్ళిపోయిన సాంగ్ సేమ్ మీ వర్షన్‌లోనే ఇంకొక అంటే కొంచెం మోడిఫికేషన్ చేసి ఆ! హిట్ కొట్టిన సాంగ్ ఏమైనా ఉందా? అంటే కొన్ని అంటే ఇది చెప్పకూడదు. హ్మ్. ఎందుకనంటే నేను పాడి ఎక్కడైనా పాడితే విని పాడితే అది వేరే ఉండు. ఆ! కానీ నా దగ్గరుండి నేను పాడుకుంటున్నప్పుడు వేరే వాళ్ళు నేను చెప్తున్నా కదా! హ్మ్. కొంతమందంటే ఎంతోమంది నా దగ్గరకొచ్చిర్రు కాబట్టి నేను చెప్తున్నా. హ్మ్. నాన్న మా పాటలు పోయినాయి, మా పాటలు తీసుకున్నారు. హ్మ్. ఇట్లా చేసిర్రు. ఈ రోజులల్లా మనం ఇండస్ట్రీకి రావాలంటే మనం ఎంత ఏజ్ ఉన్నప్పుడు వస్తామండి చెప్పండి? హ్మ్. 20, 20 2023 ఫోక్ హ్మ్. ఇండస్ట్రీకి రావాలనంటే 40, 50 ఏండ్లోళ్ళు హైదరాబాద్‌లో తిరుగుతున్నారు. ఇప్పటికి స్టిల్. ఆ! ఎందుకు తిరుగుతున్నారనంటే, ఇగో పలానా కనకవ్వ పాటలు పాడింది. ఆ! పలానా నాగవ్వ పాటలు పాడింది. పలానా ఉషా హ్మ్. పాడింది. అంత పెద్ద పెద్ద ఏజోళ్ళే పాడిర్రు గదా! హ్మ్. మనకిన్ని పాటలొచ్చాయి. మనం గూడా పోదామా అని కుప్పలు కుప్పలుగా ఇండస్ట్రీకొస్తున్నారు. హ్మ్. హైదరాబాద్‌లల్లా రూమ్స్ తీసుకొని ఉంటున్నారు. సో, జానపదాలంటేనే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వచ్చినవే దగ్గర గదా! నుంచి వచ్చినాయి గదా! సో, కానీ వాటి కోసమే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పోటీ స్టూడియోల పడుతున్నారు. దగ్గరికి వచ్చి పోతున్నప్పుడు మనకొక బాధుంటది. హ్మ్. హ్మ్. కరెక్ట్‌గుంటే తనొక మన తల్లి అనుకోండి. హ్మ్. ఆమెకొక పాట ఆఫర్ ఇయ్యండి. హ్మ్. హ్మ్. ఆమె దగ్గర నుంచి పాట లాక్కొని వేరేటోళ్ళతోని పాడిచ్చి, పలానామ ఫేమైన సింగర్ ఆమె పాట పాడితేనే ఇది పోతదనేది కరెక్ట్ గాదిది. ఆ! అదని ఖచ్చితంగా హ్మ్. ఇయ్యాల గదని ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పుకుంటున్నాననమాట. హ్మ్. హ్మ్. ఎవరి పాటైతే ఉంటదో వాళ్ళ ఇష్ట ప్రకారంగా పాడి, వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తేనేమో చేయాలి. హ్మ్. లేకపోతే లేదు. హ్మ్. సో, చెప్పినా గదా! నిజంగా మీరన్నట్లు ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ చేయాలంటే మినిమమ్ అంటే 5,00,000 అంటేనే అవును. మంచి సాంగ్ చేయగలుగుతాం. అవును. మాక్సిమం అంటే 10-15,00,000 వరకు కూడా అవుతున్నాయి. అవును. దీనికి మళ్ళీ లిరిక్ రైటర్ అని, ఆ! దానికి మ్యూజిక్ అని, సింగర్ అని 3 డివైడ్ అయితున్నాయి. అవును. బట్ మీరన్నట్లు 40 ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ లిరిక్స్ అవసరం లేదు. లేదు. మ్యూజిక్ అవసరం లేదు. అవసరం. సో, వాళ్ళే ఇన్‌స్టంట్‌గా పాడేస్తూ ఉంటారు. అంతే గదా! సో, వాళ్ళ దగ్గర స్టార్ట్ అయిన పాట కోసం వాళ్ళే పోరాడుతున్నారు అంటారు ఇప్పుడు మీరు. అంతే గదా! హ్మ్. ఇదంటారు గదా! సొమ్ము ఒకరిది, సో, సోకొకరిది. ఒక్కొక్కరిది. ఆ! అట్లా చెప్పుకోవచ్చనమాట. ఇండస్ట్రీ హ్మ్. గూడా అట్లనే ఉంది. హ్మ్. స్టిల్ ఇప్పుడు గూడా. కానీ మారాలి. హ్మ్. నిజంగా ఎందుకంటే మన ఫోక్ సాంగ్ పాన్ ఇండియా లెవెల్‌లో వినపడుతుంది. షాపింగ్ మాల్స్‌కెళ్ళినా మన ఫోక్ సాంగ్. మూవీస్‌లల్లో ఎగ్జాక్ట్‌లీ. చూడండి ఒకప్పుడు హ్మ్. సినిమా పాటలు విన్న మనమే హ్మ్. బోర్ కొడుతుందన్న పాటలు వదిలేసారు ఒకప్పుడు. ఆ! సినిమా పాటలు పోవాలి, అట్లా పోవాలి. హ్మ్. ఈరోజు పలానా సినిమాలో పలానా ఫోక్ సాంగ్ ఉందంటారా పోయి ఎట్లా హ్మ్. చేశారో చూడాలని మనలాంటి వాళ్ళందరం మొత్తం ఎళ్తున్నాం. హ్మ్. దాని సో, ప్రకారంగా. సడెన్‌గా ఫోక్ సాంగ్స్‌కి ఇంత క్రేజ్ పెరగడానికి అంటే ఈవెన్ మూవీ సాంగ్స్ కూడా హ్మ్. పనికిరానంత వైబ్‌ని ఫోక్ సాంగ్స్ ఇస్తున్నాయి. అవును. అసలు ఎందుకు సడెన్‌గా ఇంత క్రేజ్ రావడానికి రీజన్ ఏమైనా ఉంది అంటారా? And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. And don't forget to subscribe to iDream.